హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ బిట్, సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఎంత? సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఎంత? ఆప్షన్ ఏ 60,000 డిగ్రీల సెల్సియస్, బి 6,000 డిగ్రీల సెల్సియస్, సి 50,000 డిగ్రీల సెల్సియస్, డి 1,00,000 డిగ్రీల సెల్సియస్. జవాబు 6,000 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ బిట్, చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి సుమారు ఎన్ని రోజుల సమయం పడుతుంది? చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి సుమారు ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఆప్షన్ ఏ 25 రోజులు, బి 26 రోజులు, సి 27 రోజులు, డి 28 రోజులు. జవాబు 27 రోజులు. నెక్స్ట్, ఏ పురాతన నాగరికతను హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు? ఏ పురాతన నాగరికతను హరప్పా నాగరికత అని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఈజిప్ట్ నాగరికత, బి చైనా నాగరికత, సి సింధు లోయ నాగరికత, డి మెస్పటోమియా నాగరికత. జవాబు సింధు లోయ నాగరికత. నెక్స్ట్, ఆది మానవులు ఎక్కడ నివసించేవారు? ఆది మానవులు ఎక్కడ నివసించేవారు? ఆప్షన్ ఏ గుహలు, బి భవనాలు, సి గుడిసెలు, డి చెట్లపై. జవాబు గుహలు. నెక్స్ట్, ఏ రోజున సూర్యకిరణాలు నేరుగా మకర రేఖపై పడతాయి? ఏ రోజున సూర్యకిరణాలు నేరుగా మకర రేఖపై పడతాయి? ఆప్షన్ ఏ జూన్ 21, బి మార్చి 21, సి సెప్టెంబర్ 23, డి డిసెంబరు 22. జవాబు డిసెంబర్ 22. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో నివసించే ప్రజల ప్రధాన వృత్తి ఏది? ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో నివసించే ప్రజల ప్రధాన వృత్తి ఏది? ఆప్షన్ ఏ గనుల తవ్వకం, బి చేపలు పట్టడం, సి పర్యాటకం, డి వ్యవసాయం. జవాబు వ్యవసాయం. నెక్స్ట్, ప్రపంచం, ఖండాలు లేదా దేశాల వంటి పెద్ద ప్రాంతాలను చూపించే పటాలను ఏమని పిలుస్తారు? ప్రపంచం, ఖండాలు లేదా దేశాల వంటి పెద్ద ప్రాంతాలను చూపించే పటాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పెద్ద తరహా పటాలు, బి చిన్న తరహా పటాలు, సి విషయ నిర్దేశిత పటాలు, డి టోపోగ్రాఫిక్ పటాలు. జవాబు చిన్న తరహా పటాలు, స్మాల్ స్కేల్ మ్యాప్స్. నెక్స్ట్, కింది వాటిలో ఏది వాణిజ్య పంట కాదు?
కింది వాటిలో ఏది వాణిజ్య పంట కాదు? పసుపు. ఆప్షన్ ఏ పసుపు. బి చెరకు. సి వరి. డి పొగాకు. జవాబు వరి. నెక్స్ట్, మహాస్నాన వాటిక ఎక్కడ కనుగొనబడింది? మహాస్నాన వాటిక ఎక్కడ కనుగొనబడింది? ఆప్షన్ ఏ హరప్ప. బి లోథాల్. సి కాలిబంగన్. డి మొహంజోదారో. జవాబు మొహంజోదారో. నెక్స్ట్, ఉత్తర మరియు దక్షిణ ధృవాలను కలుపుతూ భూనాభి గుండా గీయబడిన ఊహాత్మక రేఖను ఏమంటారు? ఉత్తర మరియు దక్షిణ ధృవాలను కలుపుతూ భూనాభి గుండా గీయబడిన ఊహాత్మక రేఖను ఏమంటారు? ఆప్షన్ ఏ అక్షం. బి భూమధ్య రేఖ. సి గ్రీనిచ్ రేఖాంశం. డి అంతర్జాతీయ దినరేఖ. జవాబు అక్షం. నెక్స్ట్, భూమి తన అక్షం మీద తాను పడమర నుండి తూర్పుకు ఎంత వేగంతో తిరుగుతుంది? భూమి తన అక్షం మీద తాను పడమర నుండి తూర్పుకు ఎంత వేగంతో తిరుగుతుంది? ఆప్షన్ ఏ 1160 కిలోమీటర్లు గంటకు. బి 1610 కిలోమీటర్లు గంటకు. సి 6100 కిలోమీటర్లు గంటకు. డి 1260 కిలోమీటర్ల గంటకు. జవాబు 1610 కిలోమీటర్లు గంటకు. నెక్స్ట్, భారతీయ సంగీతానికి మూలంగా ఏ వేదాన్ని పరిగణిస్తారు? భారతీయ సంగీతానికి మూలంగా ఏ వేదాన్ని పరిగణిస్తారు? ఆప్షన్ ఏ ఋగ్వేదం. బి యజుర్వేదం. సి సామవేదం. డి అథర్వణ వేదం. జవాబు సామవేదం. నెక్స్ట్, సౌర వ్యవస్థలో అత్యంత సుదూరంగా గల గ్రహం ఏది? సౌర వ్యవస్థలో అత్యంత సుదూరంగా గల గ్రహం ఏది? ఆప్షన్ ఏ బుధుడు. బి శని. సి బృహస్పతి. డి నెప్ట్యూన్. జవాబు నెప్ట్యూన్. నెక్స్ట్, పటంలో నీటి వనరులను చూపించడానికి ఉపయోగించే రంగు ఏది? పటంలో నీటి వనరులను చూపించడానికి ఉపయోగించే రంగు ఏది? ఆప్షన్ ఏ నీలం. బి పసుపు. సి ఆకుపచ్చ. డి కాషాయం. జవాబు నీలం. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు ఎన్ని సంవత్సరాల క్రితం సంభవించింది? ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు ఎన్ని సంవత్సరాల క్రితం సంభవించింది? ఆప్షన్ ఏ 5000. బి 10,000. సి 12,000. డి 20,000. జవాబు సి 12,000. నెక్స్ట్, గ్లోబు పైన ఉన్న అక్షాంశాలలో అతిపెద్ద వృత్తం ఏది? గ్లోబ్ పైన ఉన్న అక్షాంశాలలో అతిపెద్ద వృత్తం ఏది? ఆప్షన్ ఏ ఆర్కిటిక్ వృత్తం. బి భూమధ్య రేఖ. సి అంటార్కిటిక్ వృత్తం. డి గ్రీనిచ్. జవాబు భూమధ్య రేఖ. నెక్స్ట్,
ప్రపంచంలోకెల్లా ఎత్తైన పీఠభూమి ఏది? ప్రపంచంలోకెల్లా ఎత్తైన పీఠభూమి. ఆప్షన్ ఏ మాల్వా, బి దక్కన్, సి టిబెటన్, డి ఛోటా నాగ్పూర్. జవాబు సి టిబెటన్. నెక్స్ట్, రాళ్ళు మరియు మట్టితో ఏర్పడిన భూమి యొక్క గట్టి బయటి పొరను ఏమంటారు? రాళ్ళు మరియు మట్టితో ఏర్పడిన భూమి యొక్క గట్టి బయటి పొరను ఏమంటారు? ఆప్షన్ ఏ వాతావరణం, బి జలావరణం, సి శిలావరణం, డి జీవావరణం. జవాబు శిలావరణం. నెక్స్ట్, దేశాలు మరియు వాటి సరిహద్దులను ప్రదర్శించే పటాలు ఏవి? దేశాలు మరియు వాటి సరిహద్దులను ప్రదర్శించే పటాలు ఏవి? ఆప్షన్ ఏ రాజకీయ, బి భౌతిక, సి విషయ నిర్దేశిత, డి చారిత్రక. జవాబు రాజకీయ పటాలు. నెక్స్ట్, భూమి అంతర్భాగంలోని రెండవ పొర ఏది? భూమి అంతర్భాగంలోని రెండవ పొర ఏది? ఆప్షన్ ఏ భూకేంద్రం, బి భూనాభి, సి భూప్రావారం, డి భూపటలం. జవాబు భూప్రావారం. నెక్స్ట్, పిగ్మీలు అని పిలువబడే జాతి సమూహం ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? పిగ్మీలు అనబడే జాతి సమూహం ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? ఆప్షన్ ఏ కాంగో పరివాహక ప్రాంతం, బి అమెజాన్ పరివాహక ప్రాంతం, సి సహారా ఎడారి ప్రాంతం, డి కలహరి ఎడారి ప్రాంతం. జవాబు ఏ కాంగో పరివాహక ప్రాంతం. నెక్స్ట్, క్రీస్తు శకం 1498లో సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్న నావికుడు ఎవరు? క్రీస్తు శకం 1498లో సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్న నావికుడు ఎవరు? ఆప్షన్ ఏ కొలంబస్, బి మాజిలాన్, సి టోలమీ, డి వాస్కోడిగామా. జవాబు వాస్కోడిగామా. నెక్స్ట్, ఏ ఢిల్లీ సుల్తాన్ పాలనా కాలంలో ప్రజలు తమ ఇండ్లలో నాణేలను ముద్రించడం ప్రారంభించారు? ఏ ఢిల్లీ సుల్తాను పాలనా కాలంలో ప్రజలు తమ ఇండ్లలో నాణేలను ముద్రించడం ప్రారంభించారు? ఏ బాల్బన్, బి మహమ్మద్ బిన్ తుగ్లక్, సి ఇబ్రహీం లోడి, డి అల్లావుద్దీన్ ఖిల్జీ. జవాబు మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్, వరాహ అనే బంగారు నాణెం ఎవరి కాలంలో చలామణిలో ఉంది? వరాహ అనే బంగారు నాణెం ఎవరి కాలంలో చలామణిలో ఉంది? ఆప్షన్ ఏ కాకతీయులు, బి మౌర్యులు, సి విజయనగర రాజులు, డి ఢిల్లీ సుల్తాన్లు. జవాబు విజయనగర రాజులు. నెక్స్ట్, పరిపాలనలో అష్టప్రధానులు ఎవరికి సహాయం చేశారు? పరిపాలనలో అష్టప్రధానులు ఎవరికి సహాయం చేశారు? ఆప్షన్ ఏ అక్బర్, బి శివాజీ, సి శ్రీకృష్ణదేవరాయలు, డి అల్లావుద్దీన్ ఖిల్జీ. జవాబు శివాజీ. నెక్స్ట్,
ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 22, బి జూన్ 5, సి మార్చి 22, డి సెప్టెంబర్ 16. జవాబు ఏప్రిల్ 22. నెక్స్ట్, ఘటికలు అనే విద్యా సంస్థలు ఏ రాజ్య కాలంలో స్థాపించబడ్డాయి? ఘటికలు అనే విద్యా సంస్థలు ఏ రాజ్య కాలంలో స్థాపించబడ్డాయి? ఆప్షన్ ఏ యాదవులు, బి పాండ్యులు, సి హోయసాలులు, డి కళ్యాణి చాళుక్యులు. జవాబు డి కళ్యాణి చాళుక్యులు. నెక్స్ట్, కూచిపూడి నృత్యాన్ని పరిచయం చేసింది ఎవరు? కూచిపూడి నృత్యాన్ని పరిచయం చేసింది ఎవరు? ఆప్షన్ ఏ దీక్షితారు, బి త్యాగరాజు, సి సిద్ధేంద్ర యోగి, డి భరతముని. జవాబు సి సిద్ధేంద్ర యోగి. నెక్స్ట్, శాసనం, వాస్తుశిల్పం మరియు వాణిజ్య సంబంధాలు మొదలైన వాటి గురించిన సమాచారాన్ని ఏ పటం చూపుతుంది? శాసనం, వాస్తుశిల్పం మరియు వాణిజ్య సంబంధాలు మొదలైన వాటి గురించిన సమాచారాన్ని ఏ పటం చూపుతుంది? ఆప్షన్ ఏ భౌతిక, బి చారిత్రక, సి రాజకీయ, డి విషయ నిర్దేశిత. జవాబు చారిత్రక. నెక్స్ట్, పాండురంగ మహత్యం అన్న గ్రంథాన్ని ఎవరు రచించారు? పాండురంగ మహత్యం అన్న గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ నంది తిమ్మన, బి తెనాలి రామకృష్ణ, సి పింగళి సూరన, డి రామరాజభూషణుడు. జవాబు తెనాలి రామకృష్ణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.